మంది జాబ్ సెర్చ్ చేసేటప్పుడు చేసే మిస్టేక్ ఏంటిది అంటే రిక్రూటర్ కాల్స్ ని సరిగా ఆన్సర్ చేయకపోవడం, వాటిని లైట్ తీసుకోవడము. చాలా మంది ఏంటంటే ఫోన్ కాల్ అంటే ఫోన్ స్క్రీనింగ్ ఏదైతే ఉంటుందో అది ఈదర్ కానీ హెచ్ఆర్ అవ్వచ్చు, లేకపోతే స్టాఫింగ్ కంపెనీ అవ్వచ్చు. సో ఫోన్ కాల్ ని చాలా లైట్ గా తీసుకుంటా ఉంటారు. ఫోన్ కాలే చాలా ఇంపార్టెంట్ అన్నట్టు నెక్స్ట్ రౌండ్ కి వెళ్ళడానికి. సో చాలా మంది ఏంటంటే ఈ ఫోన్ కాల్ ని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. ఎమోపిట్ లో ఉన్నప్పుడు H1 స్పాన్సర్షిప్ ఇవ్వరు అని చెప్పేసి ఎవరో బయట మార్కెట్ లోనో వీడియోలో చూసి చాలా వరకు ఏంటిదంటే లైట్ తీసుకుంటా ఉంటారు. కానీ H1 స్పాన్సర్ అనేది చాలా వరకు చాలా కంపెనీస్కి, లోకల్ కంపెనీస్కి, నేను పెద్ద పెద్ద గూగుల్, అమెజాన్ గురించి, నేను యాపిల్ కంపెనీస్ గురించి నేను మాట్లాడట్లేను. ఇక్కడ నేను మాట్లాడేది ఏంటిది అంటే లోకల్ కంపెనీస్. చాలా వరకు లోకల్ కంపెనీస్కి స్పాన్సర్షిప్ గురించి తెలియదు. సో ప్యాకేజ్ కోసం ట్రై చేద్దాము అని కాకుండా ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసుకుందాం అని చెప్పేసి చూస్తుంటే చాలా వరకు లోకల్ కంపెనీస్లో ఏంటంటే హైరింగ్స్ అయితే అవుతుంది. ఎస్పెషల్లీ ఓపీటీ అండ్ స్టెమ్ ఓపీటీ స్టూడెంట్స్కి అయితే తీసుకుంటున్నారు. ఇనీషియల్ స్టేజ్లో ఏంటిది అంటే ఫోకస్ ఆన్ వర్క్ ఎక్స్పీరియన్స్ అండ్ స్కిల్ డెవలప్మెంట్. అండ్ చాలా వరకు ఏంటిదంటే స్కిల్ అంటే ఏదో ఇప్పుడున్న టూల్స్ నేర్చుకోవడం కాదు. చాలా కంపెనీ ఏంటిదంటే కమ్యూనికేషన్ స్కిల్స్. చాలా వరకు ఇప్పుడున్న స్టూడెంట్స్లో చాలా వరకు స్టూడెంట్స్కి ఏంటిది అంటే కమ్యూనికేషన్ స్కిల్ ఉంది, కానీ దాన్ని ప్రజెంట్ షోకేస్ చేయడం మాత్రం డిఫికల్ట్ అవుతుంది. సో దీనికి వచ్చేసి ఏంటంటే మోర్ మాక్ ఇంటర్వ్యూస్ అనేది తీసుకోవడం వల్ల ఇట్స్ లైక్ బెటర్ అవుతుంది. సో ఫాలో ఫర్ మోర్ టిప్స్ ఫర్ యూఎస్ జాబ్. థ్యాంక్స్.